అర్జున్కి ఒక సొంత కిరాణా కొట్టు ఉంటుంది. దాంతో వచ్చే సంపాదనే వారి జీవితాధారం. అర్జున్ అతి జాగ్రత్త ఇంట్లోని వారికి ఇబ్బందిగా అనిపిస్తుంది. అర్జున్ తమ్ముడు రాముని బాగా చదివిస్తాడు. తన తమ్ముడు అయినా తనలా కాకుండా మంచి జీవితం గడపాలి అని ఆశిస్తాడు. కాని రాము అన్న పడే కష్టాన్ని చూస్తూ పెరిగినప్పటికీ అన్న కష్టాన్ని అర్థం చేసుకోడు. చదువు ఏదో కష్టంగా పూర్తి చేస్తాడు. చదువు పూర్తయ్యాక ఎటువంటి ఉద్యోగ ప్రయత్నాలు చేయకుండా టైంకి తినేసి బలాదూర్ తిరుగుతూ ఉంటాడు. తమ్ముడి ప్రవర్తనతో విసిగిపోయిన అర్జున్ పెళ్లి చేస్తే అయినా బాధ్యత తెలిసొస్తుంది అన్న ఆశతో తనకి వివాహం జరిపిస్తాడు. వివాహం జరిగి పాప పుట్టినప్పటికీ రాములో ఏ మార్పు ఉండదు. తినడం తిరగడమే పనిగా పెట్టుకుంటాడు. ఇంకా చేసేదేమీ లేక అర్జున్ తమ్ముడు కుటుంబ భారం కూడా తన భుజాలపైనే వేసుకొని మోస్తూ ఉంటాడు. ఈరోజు చిన్ను బర్త్డే. ఇంకా అత్తయ్య గారికి కళ్ళద్దాలు కొనాలి. ఇంకా రాముకి జాబ్ ఇంటర్వ్యూ ఉంది. అన్ని పనులు గుర్తుపెట్టుకొని చకచకా చేసుకుంటూ వెళ్ళిపోవాలి అని గాయత్రి అనుకుంటూ ఉండగా, గాయత్రి, గాయత్రి, చెప్పండి, ఎందుకు పిలిచారు? నేను నీకు నిన్ననే చెప్పాను కదా నా బట్టలు ఐరన్ చేసి ఉంచమని. ఒక్క పని కూడా గుర్తుపెట్టుకోలేవు కదూ నువ్వు. ఇప్పుడు ఈ నలిగిపోయిన బట్టలు వేసుకుని వెళ్తే వచ్చే జనాలు నేనే షాప్లో పనిచేసేవాడిని అనుకుంటారు. అలా ఉంది ఈ షర్ట్. ఛీ, ఈ ఇంట్లో ఉండడం కన్నా ఎక్కడికైనా వెళ్ళిపోవడమే మేలు. అయ్యో, అది కాదండి. వద్దు, వద్దులే. నీ కారణాలు వినే ఓపిక ఇంకా నాకు లేదు. నోరు తెరిస్తే పాపం ఏదో ఒక సాకు చెబుతూనే ఉంటావు, కాని చెప్పిన పని మాత్రం చేయవు. క్షమించండి, ఇంట్లో పనుల ఒత్తిడి వల్ల ఇస్త్రీ చేయడం మర్చిపోయానండి. ఈరోజు ఎలా అయినా వీలు చూసుకొని చేసేస్తాను. అవును మరి, పనులు నీకు మాత్రమే ఉన్నాయి. నేను షాప్లో ఖాళీగా కూర్చొని ఈగలు దోమలు కొట్టుకుంటున్నాను. ఒక్కరోజు వచ్చి కూర్చో షాప్లో, అప్పుడు అర్థమవుతుంది నీకు నువ్వు ఇంట్లో చేసే పని కష్టమో లేక నేను షాప్లో చేసే పని కష్టమో. 24 గంటలు ఏదో ఒకటి నసుకుతూ ఉంటావు. ఛీ, ఇదంతా నా తలరాత. ఇంతలో అర్జున్ తల్లి, అమ్మా అమ్మా, అయ్యో, ఏమైంది అత్తయ్య, ఏమైంది, అలా పడిపోయారు? నా కళ్ళజోడు, నా కళ్ళజోడు. అది లేకపోతే నాకేమీ కనిపించదు. నీకు తెలుసు కదా గాయత్రి. క్షమించండి అత్తయ్య, ఈరోజు తప్పకుండా తెస్తాను. సరిపోయింది. నువ్వు ఈ పని కూడా చేయలేదా? నాకు అసలు అర్థం కాదు. రోజంతా నువ్వు ఏం చేస్తావు ఇంట్లో అని కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు అర్జున్. పాపం గాయత్రి ఉదయం లేచింది మొదలు ఒక్క క్షణం కూడా కూర్చోకుండా ఇంట్లో అందరికీ కావలసిన పనులు అన్నీ చేస్తుంది. తన తోటికోడలు హరిని ఏ పని చేయకపోగా తనకి, తన భర్తకి, కూతురికి కావలసినవి కూడా గాయత్రితోనే చేయించుకుంటూ ఉంటుంది. అలా ఇంటిల్ల పాది పనులు తను ఒక్కతే చేయడంతో గాయత్రి అలసిపోతూ ఉంటుంది. కాని తన కష్టాన్ని గుర్తించకుండా అర్జున్ తనని నానా మాటలు అని బాధపెడుతూ ఉంటాడు. అక్క అక్క, ఈరోజు ఆయనకి ఇంటర్వ్యూ ఉంది, తెలుసు కదా. తొందరగా బాక్స్ రెడీ చేసిస్తే ఆయన బయలుదేరతారు. అవును, ఇంటర్వ్యూ ఉంది కదూ, ఉండు, క్షణంలో బాక్స్ సిద్ధం చేసేసి ఇస్తాను. అక్క, ఒక్క నిమిషం. పాపకి కిచిడి కావాలి అంది, అది కూడా చేసేయండి. ఇంకా నాకు ఆలు ఫ్రై కావాలి. సరే, అన్నీ సిద్ధం చేస్తానమ్మా. గాయత్రి వంట పనిలో చాలా బిజీగా ఉంటుంది. అదే సమయంలో అత్తగారు, అమ్మా గాయత్రి, గాయత్రి, ఇలా రా తల్లి ఒకసారి. అత్తయ్య, వస్తున్నా అని అత్తగారి దగ్గరికి వెళ్ళి మాట్లాడి తిరిగి వచ్చేసరికి పొయ్యి మీద కూర మాడిపోతుంది. అయ్యో పరమేశ్వర, మాడిపోయిందే, ఇప్పుడు ఎలా? రాముకి ఇంటర్వ్యూకి టైం కూడా అవుతుంది అని గాయత్రి కంగారు పడుతూ ఉండగా అదే సమయానికి హరిణి లోపలికి వస్తుంది.
నాకు తెలుసక్క, నువ్వు కావాలనే ఇలా చేసావు కదూ. తనకి ఇంటర్వ్యూ లేట్ అయితే తనకి జాబ్ రాదు కదా. అప్పుడే మీరు మా మీద పెత్తనం చేయగలరు. అయ్యో హరిణి, ఎందుకమ్మా అంత కఠినంగా మాట్లాడతావు? రాము నా సొంత బిడ్డలాంటివాడు. తనకి జాబ్ వస్తే నేను సంతోషిస్తాను. అంతేకాని నేను ఎప్పుడూ అడ్డుపడను తల్లి. నాకు అంతా అర్థమవుతూనే ఉందిలే. ఎప్పుడు మేము మీ మోచేతి నీళ్లు తాగే వాళ్ళలాగానే మిగిలిపోవాలి కదూ. లేదు హరిణి, లేదు. మళ్ళీ చెబుతున్నాను, నువ్వు మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. మీరు బాగుంటే మాకంటే సంతోషించేవారు ఎవరు ఉండరమ్మా. అదే సమయంలో అర్జున్ షాప్లో చాలా బిజీగా ఉంటాడు. ఇంతలో రాము అక్కడికి వెళ్ళి, అన్నయ్య అన్నయ్య ఆగు రాము, ఎంత బిజీగా ఉన్నానో చూస్తున్నావు కదా, కొద్దిసేపు ఆగు, మాట్లాడతాను. అది కాదు అన్నయ్య. చెప్పాను కదా ఆగమని, వినిపించడం లేదా? అన్నయ్య, నీకు షాప్ ఉంది, నా దగ్గర ఏమీ లేదు, అది నాకు తెలుసు. అంత మాత్రాన నువ్వు నా మీద చిరాకు పడవలసిన అవసరం అయితే ఏమీ లేదు. అని రాము వెళ్ళిపోతూ ఉండగా అర్జున్, అరే రాము, రాము, వినరా, ఒక్క క్షణం ఆగు. నా ఉద్దేశం అది కాదు. కొద్దిసేపు తర్వాత, ఏవండి ఏవండి, అత్తయ్య గారికి కళ్ళజోడు కొనాలి, నాకు డబ్బులు కావాలి. హా, వచ్చావా? నువ్వు ఒక్క దానివే తక్కువ అయ్యావు నన్ను చంపుకు తినడానికి. కనిపించడం లేదా ఎంత బిజీగా ఉన్నానో? డబ్బులు చెట్లకు కాయడం లేదు గాయత్రి. అని చిరాకుపడి గాయత్రికి డబ్బులిస్తాడు. ఇంకొక విషయం అండి, ఈరోజు చిన్ను తల్లి బర్త్డే. తనకి ఏదైనా డ్రెస్ తీసుకోవాలి అనుకుంటున్నాను. ఇప్పుడే చెప్పాను కదా, డబ్బులేమీ చెట్లకు కాయడం లేదు. ప్రతిరోజు ఎవరిదో ఒకరిది పుట్టినరోజు ఉంటూనే ఉంటుంది. ఇంకా బయలుదేరు నువ్వు ఇక్కడి నుండి. నా బుర్ర తినకు గాయత్రి. ఆ రోజు సాయంత్రం, చింతల్లి, ఇదిగో నీ బర్త్డే గిఫ్ట్. గిఫ్టా? థ్యాంక్ యూ పెద్దమ్మా. మాకు మీ బర్త్డే గిఫ్ట్స్ ఏమీ వద్దు. ఉదయాన్నే బావగారు నువ్వు ఇద్దరూ చేసిన అవమానం చాలే అక్క. ఎంతసేపు మీ మీదే ఆధారపడి బ్రతుకుతున్నాము అని మమ్మల్ని ఎగతాళి చేస్తూ ఉంటారు. అని హరిణి అంటూ ఉండగా అక్కడికి రాము వస్తాడు. అవును, ఉదయాన్నే అన్నయ్య షాప్ దగ్గర కూడా నన్ను అవమానించాడు. అని వారి మధ్య సంభాషణ జరుగుతూ ఉండగా అర్జున్ ఆ రోజు పాప బర్త్డే అవ్వడంతో సాయంత్రం తొందరగా ఇంటికి వచ్చేస్తాడు. రాము మాటల్ని విని, నేను నిన్ను ఎప్పుడూ చిన్నచూపు చూడలేదు రాము. నువ్వు నాకంటే ఉన్నత స్థాయిలో ఉండాలి అనే నా శక్తికి మించి నిన్ను చదివించాను. కానీ నువ్వే నీ భవిష్యత్తును సరిగ్గా ప్లాన్ చేసుకోలేకపోయావు. దానికి నేను బాధ్యుణ్ణి కాను రాము. నువ్వు కొంచెం శ్రద్ధ పెట్టి ఉంటే నీతోటి వాళ్ళలాగానే నీకు మంచి జాబ్ వచ్చి ఉండేది. అంటే నేను తినేసి కూర్చుంటున్నాను అంటున్నావా నువ్వు? నేను ముందే అనుకున్నాను, సాయంత్రం ఏదో ఒక పెద్ద తమాషా చేసి బర్త్డే జరగకుండా మీరిద్దరూ అడ్డుపడతారు అని. అనుకున్నట్టుగానే జరిగింది. చాలా సంతోషం. రాము హరిణి కోపంగా వారి గదిలోకి వెళ్ళిపోతారు. థ్యాంక్ యూ పెద్దమ్మా, మీ గిఫ్ట్ నాకు చాలా నచ్చింది. ఈ పసికందైన చిన్ను పెద్దవారికి సంస్కారం లేకపోయినప్పటికీ తనపై తన పెద్దమ్మకు ఉన్న ప్రేమను అర్థం చేసుకుంటుంది. ఆ రోజు రాత్రి అర్జున్ మళ్ళీ గాయత్రిపై చిరాకు పడతాడు. నీకు ఈరోజు పాప బర్త్డే అని ముందే తెలిసినప్పుడు నాకు కూడా ముందే చెప్పాలి కదా. నువ్వు షాప్లో బిజీగా ఉన్నప్పుడే వచ్చి చెప్పాలా? ఉదయాన్నే చెప్పాలి అనుకున్నానండి, కానీ పనిలో పడి మర్చిపోయాను. హా, నువ్వు మర్చిపోకపోతే కదా ఆశ్చర్యపోవాలి. మర్చిపోతే ఏముందిలే, మాకేమీ కొత్త కాదు కదా. అయినా ఈ మధ్య నువ్వు మందమతిలా తయారవుతున్నావు. నీతో వేగలేక చచ్చిపోతున్నాననుకో. అని అన్యాయంగా గాయత్రిపై కేకలు వేస్తాడు అర్జున్. భర్త అన్న మాటలకు గాయత్రి చాలా బాధపడుతుంది. ఎంత జాగ్రత్తగా ఉన్నా ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. నిజంగానే నేను మందమతిలా అయిపోతున్నానా?
అని తనలో తానే దూషించుకుంటూ ఉంటుంది. ఇంతలో రాము బయట నుండి, వదినా వదినా హా రాము వస్తున్నా. ఏంటి వదినా, ఈరోజు పాపకు పాలు కూడా ఇవ్వలేదు, అది కూడా అనవసరమైన ఖర్చు అని అనుకుంటున్నారా? ఈ మధ్య మీ బుర్ర ఎక్కడ ఉంటుందో అర్థం కావడం లేదు. అసలు మీరిద్దరూ మా నుండి ఏం కోరుకుంటున్నారు? అన్నయ్య చూస్తే ఖర్చులకు రూపాయి కూడా ఇవ్వడం లేదు. మీరేమో కనీసం మేము తిన్నామో లేదో కూడా పట్టించుకోవడం లేదు. మీ వల్ల ఏ ఉపయోగం లేదు వదినా. అని వెనుక ముందు ఆలోచించకుండా మాటలు అనేస్తాడు రాము. అయ్యో రాము, అదంతా ఏమీ లేదు. నువ్వు హరిని కూడా మమ్మల్ని తప్పుగానే అర్థం చేసుకుంటున్నారు రాము. నేను పాలు కలిపాను రాము, తీసుకొని వద్దాము అని అనుకునేసరికి అన్నయ్య ఏదో విషయం గురించి అడుగుతుంటే మాట్లాడుతూ ఉన్నాను. ఇంతలో నువ్వే వచ్చావు. ఈ మాటలు అన్నీ అత్తగారు తన గదిలో నుండి వింటుంది. మర్నాడు ఉదయం, చూడు హరిని, నేను అత్తయ్య గారికి అన్నయ్య గారికి నాకు కావలసిన టిఫిన్ భోజనం అన్నీ రెడీ చేసేశాను. నువ్వు నీకు రాముకి చిన్నుకి ఏమేమి కావాలో కనుక్కొని ఆ వంటలు చేసుకో. అరే, ఎప్పుడూ లేదు. ఏంటిది పొద్దు పొద్దున్నే ఈ పంచాయితీ? అసలు ఏం జరుగుతుందో ఏంటో చూద్దాం. ఆ తర్వాత ఈరోజు నుండి నేను అమ్మకి సంబంధించిన మందులు, హాస్పిటల్స్ ఖర్చు, మా ఇద్దరు ఖర్చులు మాత్రమే చూసుకుంటాను. మిగిలినవి అన్నీ నువ్వే చూసుకోవాలి రాము. నాకు ఉద్యోగం లేదు, నన్ను కించపరుచుతున్నారు, బాధ పెడుతున్నారు అలాంటి కబుర్లు చెప్పకు. నాన్నగారి స్నేహితుడి షాప్లో నీకోసం ఒక ఉద్యోగం చూశాను. నువ్వు ఈరోజు వెళ్ళి జాయిన్ అవ్వు అక్కడ. నీ హోదాకి నీ చదువుకి తగ్గ జాబ్ వచ్చే వరకు అందులోనే పని చెయ్యి. చెయ్యి కాదు, చెయ్యాల్సిందే. అవునమ్మా హరిని, ఖర్చులు పెరుగుతున్నాయి. మీ పాప కూడా పెరుగుతుంది. తన భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నువ్వు కూడా ఏదో ఒక ఉద్యోగం చెయ్యి. పాప స్కూల్కి వెళ్ళిపోయాక ఇంకా నువ్వు చేసేదేముంది? టీవీ చూడడం లేక ఫోన్ మాట్లాడుకోవడమే కదా. ఎలాగో అక్కకి ఏ పనిలోనూ సహాయం చెయ్యవు. కనీసం నీ బిడ్డ కోసమైనా ఏదైనా పని చేసి 4 రాళ్ళు దానికోసం వెనకేసుకో. ఏదో ఒక పని ఎందుకత్తయ్యా? తనకు అందం మీద చాలా అవగాహన ఉంది కదా. బ్యూటీ పార్లర్ అయితే బాగుంటుంది హరిని, నీకు బాగా సెట్ అవుతుంది. ఆ మాటలు విన్న హరిని రాముకి ఏమీ అర్థం కాదు. ఏంటి, ఒక్క రాత్రిలో ఇన్ని మార్పులా? ఇంటిల్లపాది మారిపోయారు. అసలు ఏం జరుగుతుంది ఈ ఇంట్లో? ఇన్ని రోజులు ఏ పని చేయకపోయినా ఏదో అలా నోరేసుకొని అందరి మీద పడిపోయి బ్రతికేశాము. ఇప్పుడు ఉన్న పలంగా ఉద్యోగమా, పని, డబ్బులు, బాధ్యతలు అంటున్నారు. దేవుడా, ఏం చేయాలిప్పుడు? అమ్మో, వంట పనా? వంటగదిలో కొద్దిసేపు వెళ్తేనే ఆ వేడికి చాలా చిరాకుగా ఉంటుంది. ఇంకా వంట చేయడం అంటే దేవుడా, ఏంటి ఇప్పుడు నా పరిస్థితి? అది చాలదు అన్నట్టు ఇంకా బ్యూటీ పార్లర్ కూడా నడపాలా? అయితే ఇంకా మా మంచి రోజులు అయిపోయినట్టేనా అని హరిని రాము తమలో తామే మాట్లాడుకుంటారు. ఇంట్లో ఇన్ని మార్పులు రావడానికి గల కారణం, అమ్మా గాయత్రి, అర్జున్ తలుపులు దగ్గరికి వేసి రండి. హా, ఎందుకమ్మా? ఏం జరిగింది? నీకు బాగానే ఉంది కదా? హా అర్జున్, నాకు బాగానే ఉంది తండ్రి. ముందు వెళ్ళి తలుపులు వేసిరా. ఇది మన ముగ్గురిలోనే ఉండవలసిన మాటరా. అమ్మా చెప్పు. అర్జున్, గాయత్రి, ఇప్పుడు నేను చెప్పబోయే మాటలు జాగ్రత్తగా వినండి. బంధాలు అనేవి చాలా విలువైనవిరా. వాటిని మనం ఆఖరి క్షణం వరకు పదిలంగా కాపాడుకోవాలి. ఎప్పుడైతే ఒకరిపైనే అన్ని పనులు, అన్ని బాధ్యతలు పడతాయో అప్పుడు మనం కాపాడుకోవాలి అని ఎంతో ప్రయత్నం చేస్తున్న ఆ బంధాల మధ్య గొడవలు, మనస్పర్ధలు వస్తాయి. ఇప్పుడున్న ఈ రోజుల్లో ఖర్చులకు లెక్కా పక్కా లేదురా. అటువంటప్పుడు ఇంటి ఖర్చు మొత్తం నీ ఒక్కడిపైనే పడితే
కొన్ని రోజులకు నీకు తెలియకుండానే విసుగెత్తిపోతావు. ఖర్చుల విషయం ఒక్కటే కాదు అర్జున్, ఇంట్లో పని విషయమైనా అంతే. మీరిద్దరూ గమనించుకున్నారో లేదో, మీరు ఎంతో కాపాడుకోవాలి అని ప్రయత్నం చేస్తున్న ఈ బంధాలు మీకు తెలియకుండానే మీ నుండి దూరం అయిపోతున్నాయిరా. ఆ గొడవల ఫలితం మీ ఇద్దరి మధ్య కూడా దూరాన్ని పెంచుతుంది. మీ ఇద్దరికి అసలు గుర్తుందా, మీరిద్దరూ కలిసి నవ్వుకుంటూ మాట్లాడుకొని ఎన్ని రోజులు అయిపోయిందో? నేనైతే ఈ మధ్యకాలంలో మీరు సంతోషంగా ఉండడం చూసిందే లేదురా. మీరిద్దరూ ఒకరిని ఒకరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, మీరు పెళ్ళైన కొత్తలో ఎలా ఉన్నారో ఇప్పుడు ఎలా ఉన్నారో. నవ్వడం కూడా మర్చిపోయారు. నువ్వు అర్జున్ 24 గంటలు అమ్మాయిని తిడుతూనే ఉంటావు. దానికి కారణం నీ శక్తికి మించిన బాధ్యతలు మోయడమే. నువ్వు ఎప్పుడూ గాయత్రిని అంటూ ఉంటావు కదా, షాప్లో ఎంత పని చేస్తున్నానో ఒక్కసారి వచ్చి నువ్వు చేసి చూడు అని. కానీ నాన్న, నిజానికి తను ఇంట్లో చేసే పని నువ్వు చేసే పనికి ఏమాత్రము తక్కువైతే కాదురా. మళ్ళీ గాయత్రి, నువ్వు అన్నీ మర్చిపోతున్నావు అని ఇంటిల్ల పాది నిన్ను నిందించిన భూదేవిలా భరించావు. ఇన్ని సంవత్సరాలు, ఇన్ని రోజులు ఎప్పటికైనా చిన్నోడిలో, చిన్న కోడలిలో మార్పు వస్తుందేమో అని ఎదురుచూస్తూ ఉన్నానురా. కానీ అది జరిగేలా లేదు. ఈ లోపున మీరిద్దరూ ఒకరికి ఒకరు దూరం అయిపోయేలా ఉన్నారు. అందుకే చెబుతున్నానురా, ఇంకా చాలు. మీరు వారి బాధ్యతలను మీ భుజాల మీద నుంచి దించి వారికే అప్పగించండి. మీ ఇద్దరికీ కూడా ఒక జీవితం ఉంది అన్న విషయాన్ని గుర్తించండి. సంతోషంగా ఉండండిరా. ఆ మాటలు విన్న గాయత్రి, అర్జున్, అవునమ్మా, అవును, నేనెప్పుడు ఇలా ఆలోచించనే లేదు. తమ్ముడు భార్య, తమ్ముడు కూతురు, వీరందరూ నాకు చాలా ఆత్మీయులు. కానీ ఈ బాధ్యతలు, ఈ బరువుల వల్ల వారిని ప్రేమగా చూసుకోలేకపోతున్నాను. వారిపై నాకు ఉన్న ప్రేమని కూడా చూపించలేకపోతున్నాను. వారికి ఎంతసేపు నేను చిరాకు పడుతున్నాను అన్న విషయమే కనిపించేలా ఉంది నా ప్రవర్తన కూడా. అవునమ్మా, అవును, నువ్వు చెప్పింది అక్షర సత్యం. ఇకపై ఇవన్నీ మారాలి. నేను మారుస్తాను. అవునత్తయ్య, మీరు సరిగ్గానే చెప్పారు. గాయత్రి, నన్ను క్షమించు. ఎన్నోసార్లు నిన్ను నానా మాటలు అని బాధ పెట్టాను. నన్నే నమ్ముకుని వచ్చిన నిన్ను నా పని ఒత్తిడి వల్ల, నా చిరాకుల వల్ల నిర్లక్ష్యం చేశాను. నువ్వు పడే కష్టాన్ని కూడా గుర్తించలేనంత గుడ్డివాడిని అయిపోయాను గాయత్రి. ఇకపై నా వల్ల జరిగిన తప్పుల అన్నింటినీ చక్కదిద్దుకుంటాను గాయత్రి, చక్కదిద్దుకుంటాను. ఆ మాటలు విన్న గాయత్రి మనసు ఆనందంతో నిండిపోతుంది. భర్తలో వచ్చిన మార్పుకి చాలా సంతోషిస్తుంది. ఇది అంతా జరగడానికి కారణమైన అత్తగారిని చూసి తనలో తానే చాలా గర్వపడుతుంది. అత్తగారికి తన కృతజ్ఞతను తెలుపుకుంటుంది. ఇంతవరకు చూశారంటే ఈ కథ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు చేసే చిన్న లైక్ ఈ కథ మరింత మందికి చేరుకోవడానికి సహాయపడుతుంది. మరొక మంచి కథలో మళ్ళీ కలుద్దాం.